దేశానికి పెద్ద అవ్వాలంటే రాష్ట్రపతి మేడం ఏలువడి నడిపించేది ప్రధాని సారైనా సర్కార్ తీసుకునే అన్ని నిర్ణయాలను ఓకే చేయాల్సింది, ఫైళ్ల మీద సంతకాలు పెట్టి కొత్త చట్టాలు పాస్ చేయాల్సింది అయితే రాష్ట్రపతి మేడమే. గంత పవర్ ఉంటది. మరి త్రివిధ దళాలకు కమాండర్ కూడా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లు ఉంటది మేడం. ఏదైనా పని ఉంటే ఏరే రాష్ట్రాలకు ఇట్లా పోయి అట్లా వస్తుంది. కానీ మన హైదరాబాద్కు అట్లా కాదు, పతేడు పక్కా వస్తుంది ఈ సీజన్లా. దానికో లెక్కుంది మళ్ళా. చలికాలం చుట్టం లెక్కొచ్చిన ముర్ము మేడాన్ని హకీంపేట్ గాలి మోటార్ డిపోలా గిట్ల ఎదుర్కొన్నారు గవర్నర్ సారు, చిన్న సీఎం, మంత్రులు. ఈడికెళ్లి చక్కగా బొల్లారం రాష్ట్రపతి బంగ్లాకొచ్చింది. 5 రోజులు ఈడనే ఉంటది. ఎల్లుండి రామోజీ ఫిలిం సిటీలా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల మీటింగ్, శనారం నాడు గచ్చిబౌలి శాంతి సరోవర్ల బ్రహ్మకుమారిల మీటింగ్ అరుసుకుంటది. ఐతారం నాడు రాష్ట్రపతి బంగ్లాల హెడ్ హోం కార్యం. అన్ని పార్టీల లీడర్లకు షాయి దావత్ ఇచ్చి సోమవారం మళ్ళా ఢిల్లీకి వెళ్ళిపోతదన్నట్టు. 17 చలికాలంలో రాష్ట్రపతి హైదరాబాద్ కొచ్చి 4 ఒద్దులు ఉండిపోవడు వెనకటికెళ్ళి నడుస్తుంది. మేడం వెళ్ళిపోగానే బంగ్లాను చూస్తానికి పబ్లిక్ కు పర్మిషన్ ఇస్తారు.